హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మెరికెన్. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో నిన్ననే నా బర్త్డే అయిపోయింది కదా, ఇవాళనే చెప్పినట్టు మళ్ళీ స్వర్ణగిరికి వెళ్తున్నాం. మళ్ళీ కాదు, ఫస్ట్ టైం వెళ్తున్నాం ఇప్పుడే. ఆన్ ద వే ఆల్రెడీ గట్కేసారి దాటేసినాం. అప్పటి నుంచి ఇద్దామనుకున్నాను, ఫుల్ ట్రాఫిక్. ఇక కొంచెం మూడ్ ఆఫ్ అయ్యారు మా ఇంట్లో కొంతమంది, అందుకే ఫీలే. ఇప్పుడే గట్కేసారి దాటినాం ఆన్ ది వేలో. సో ఎప్పుడు వెళ్తున్నాం అంటే మేము నైట్ వెళ్తున్నాం. ఇంకొక 30 minutes అయితే బంద్ అయిపోతుంది. అయినా వెళ్తున్నాం. మేము ప్లాన్ వేసుకున్నాం అని చెప్పి పక్క వెళ్ళాలని చెప్పి వెళ్తున్నాం. చూద్దాం ఏం కాకపోతే పక్కన ఉన్న ఏమో బొమ్మలు ఇమ్మలు ఏమో ఉన్నాయంట, దేవుళ్ళు వీళ్ళు అవి చూసేసి వచ్చేద్దాం. ప్లాన్ అయితే ఇష్టం కదా, ప్లాన్ ప్రకారం వెళ్తున్నాం. హలో, ఖుషి అవుతున్నాం ఈసారి. ఈసారి ఖుషా, ఈసారి ఫుల్ హ్యాపీ కదా. ఇవాళ మా వాడైతే ఫుల్ హ్యాపీ. హలో హలో ఏం తెలియనట్టు మాట్లాడుతుడు. మా వాడైతే ఫుల్ హ్యాపీ. ఏది చలో ముందుకు వెళ్తుంటే చూపిస్తా, చూడండి. ఏంది చలో ఇంకా మా దాంట్లో ఇంకా లొల్లి అట్లా అవుతుంటాయి. ఇంకా మొత్తం ఏం చెప్పియా, మధ్యలో ఒక షార్ట్ చూపిస్తే ఇంకా తీరా గుడి కాడికే తీసుకుంటాం. చలో గైస్, ఒకసారి చూడండి ట్రాఫిక్ అయితే ఎట్లుందో. పిచ్చి లేచిపోతుంది. ఒక అందులో ఇరికితే మాత్రం మినిమం 1.5 hours 2 hours పడుతుంది అందులోకి బయటికి వెళ్ళడానికి. నాకు తెలిసి కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి సర్వీస్ రోడ్లోకి వచ్చినా అక్కడ పోలీస్ అని అడుగుతూ ఇదే రోడ్ అన్నాడు. వానికి ఏమవుతుంది, వాడిని చూపించారా? వాడు ఫుల్ హ్యాపీ ఉన్నాడు వాడైతే. ఇలా ఇక వచ్చేసినాం దగ్గరికి. ఎంత 30 minutes లో వచ్చినాం. ఇక్కడ సర్వీస్ రోడ్ వెతకడానికి 10 minutes. మళ్ళీ గుద్దినాక మా మీద అవుతుంది. మామయ్య మోయ్య అత్తమ్మా వీడియోలు చేస్తున్నా అత్తమ్మా. గైస్, ఫైనల్ అయితే వచ్చేసినాం లోపలికి. టూ మచ్ ట్రాఫిక్ చూపించినా కదా, అది బయట హైవే మీదనే. ఈడ కూడా లోపలికి వస్తే కానీ అయితే లేదు. నేను పెట్టుకొని నాకు ఊకే చెమటలు వస్తే పోతాయి ఆటోమేటిక్గా. నాకు ఫుల్ స్వెట్ ఊకేనే పోతాయి. గుట్టలు కూడా అట్లనే ఏంది ఫుల్ కమర్షియల్ అయిపోయింది. ఒకప్పుడు ఇక్కడ మేము టైంపాస్ చేయడానికి వస్తుండే, గలీలో తిరుగుతుండే. దేవుని పాదాలు ఇక్కడ ఉన్నాయి. ఆ లోపల కెమెరా అలవాట్లు ఉండదేమో. వద్దా అంటే అందరు అరే తిరుపతి మెట్లు ఎక్కుతున్నట్టుంది గ్యాస్ విక్టర్ చెప్తున్నా. నాకు చేసి లోపల కెమెరా అలవాటు లేదేమో. నేను అందరూ వద్దా అంటే స్వెట్ వస్తుంది వద్దని చెప్తే అందరు గలీజ్ అనుకుంటున్నాను. స్వెట్ వల్ల నేను వేసుకోవట్లే. సేమ్ తిరుపతి మెట్లు ఎక్కుతున్నట్టు ఉంది. సేమ్ అదే థీమ్లో చేసారు. అచ్చా ఏమండి బ్లాగ్ తీస్తాను. ఇద్దరం బ్లాగర్లు విన్నాం, అన్న చెల్లెలం. తగ్గఫర్ నడుస్తాం మాకు సబ్స్క్రైబర్స్కి తెలుసా. కానీ కొంచెం ఎక్కువ ఉన్నారు, నాకు తక్కువ ఉన్నారు. అంటే ట్రై చేస్తాను నేను కొంచెం రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంది. సో నేను ఒక్కనే కాబట్టి వాళ్ళంటే ముగ్గురు ఉంటారు కాబట్టి మంచి కాంటెంట్ తీసుకుంటే అవుతుంది. మంచిగా అనిపిస్తుంది, మస్తుంది. ఇంకా వెళ్తున్నాం లోపలికి. దర్శనం అయిపోయినాక చూపిస్తా. ఇట్లనే ఎక్కినా మేము తిరుపతి మెట్లు తెలుసా. నువ్వు బస్సులో వచ్చినావు కాబట్టి నీకు తెలియలే. సేమ్ ఇట్లనే ఉంటుంది. ఇంకా ఇదే బెటర్ చెప్పాలంటే తెలుసా. ఇంకా మెల్లగా ఎక్కు నువ్వు. సేమ్ తిరుపతి మెట్లు. తిరుపతి వైబ్స్ వచ్చినాయి అంటున్నా మొత్తం. చెప్పరా రే. స్వర్ణగిరి అందరం కలిసి విత్ ఫ్యామిలీ తిరుపతి వచ్చినా ఇప్పుడే. తిరుపతి పోయినా ఎప్పుడైనా? సేమ్ ఇట్లానే ఉంటుంది తిరుపతి వైబ్ ఇదంతా. A to Z కాదు, సెకండ్ కాపీ.
సాయంత్రం తిరుపతి మళ్ళీ పోతాం. ఆ బ్లాక్ కూడా ఇంకోటి వస్తే అది ఇంకా ఫ్రెష్ చూడొచ్చు. ఇంకా టెన్షన్ లేదు, వితౌట్ టెన్షన్ హాయిగా పోవచ్చు, హాయిగా రావచ్చు. అంతే. లోపల ఉంది చూడండి గాయ్స్. గైస్ మొత్తం దర్శనం అయిపోయింది, బయటికి వచ్చినాం. బయటికి వస్తే ఎవరు లేరు, సీదా అప్నా బాస్ ఏక్ బేటే జై శ్రీరామ్. జై శ్రీరామ్ ఫర్ ఎవర్. మా బాస్ అయినా అయితే ఇక్కడ హనుమాన్ దగ్గరకు వచ్చినప్పుడు, హనుమంతుని దగ్గర ఈ గంట ఉంది కదా, ఈ గంట దగ్గర అంటే ఒక్కసారి కొడితే 3 సార్లు తగలాలంట. అంటే ఒక్కసారి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇంకోసారి రిఫ్లెక్ట్ అవ్వాలంట. అప్పుడు 3 టైమ్స్ తగిలితే మనం అనుకున్నది జరుగుతుంది. గైస్ మంచి ఎక్స్పీరియన్స్ చిన్న తిరుపతిలో. మంచిగా చాలా మన లాస్ట్ ఇయర్ వైబ్స్ వచ్చినాయి అనుకుంటున్నా. ఒక 2-3-4 అవర్స్ వరకు మంచిగా అనిపించింది. చాలా ఫ్రీగా అయిపోయింది దర్శనం కూడా, మంచిగా ఉంది. దేవుణ్ణి అయితే ఒక కంటిన్యూ 3.5 minutes దాకా చూసిన కంటిన్యూ. నేనైతే మంచిగా అనిపించింది. ఇంకా క్లోజింగ్ టైం కదా, ఇప్పుడు అందరు ఉన్నారు. వీళ్ళందరూ లాస్ట్ టైంకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కరెక్ట్ మేము వచ్చిన 20 నిమిషాలకి కౌంటర్స్ కూడా క్లోజ్ చేసేసారు. ఇంకా మేమైతే అసలు హోప్స్ లేవు, మేము బయటికి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఇంకా లైట్ మనకి తీసిండు వచ్చేసింది. కానీ ఒకవేళ మీరు రావాలి అనుకున్నప్పుడు వీకెండ్స్ రాకుండా నార్మల్ టైంలో వస్తే దేవుని కలర్. వర్కింగ్ డేస్లో అయితే పక్కా రావచ్చు, వీకెండ్స్లో ఫుల్ రష్, మీరు ఎంజాయ్ కూడా చేయలేరు. మేమైతే క్లోజింగ్ టైంలో వచ్చినాం కాబట్టి మాకు ఓకే అనిపించింది. అని ఇంకో హైలైట్ న్యూస్ ఏంటంటే మా పేరు ఇంకా మా మామూలు వేరే కాడ ఉన్నా, మేము వేరే కాడ ఉన్నాం. వాళ్ళు ఎడినా కూడా తెలియదు. ఇంకా 2 minutes నుంచి వెతుకుతున్నాం అందరినీ, ఎవరు కనబడతలేదు. ఎవరు ఎటు కాకుండా తెలియదు. ఎగ్జిట్ అయితే అయిపోయింది. ఇంకా ఓపీ గైస్ ఆర్ ఎంజాయ్. ఇంకా ముంగడ ఏమైనా వీడియోస్ తీస్తే పెడతా, లేకపోతే లేదు. మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ